నాకొచ్చిన ఒక అంటే మనకి రిలయబుల్ సోర్సెస్ అని ఒక జర్నలిజంలో ఒక పదం ఉంటుంది కదా, అవునవును. అలాగా. అంటే నేను శాస్త్రి గారి ఫ్యామిలీ వాళ్ళందరితో బాగా క్లోజ్ కాబట్టి ఒక్క మీ విషయంలోనే పేపర్ మీద పెన్ను పెట్టకుండా కూడా శాస్త్రి గారి ఫోన్లో పాటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. నాకెప్పుడు శాస్త్రి గారి పాట ఇచ్చి ఇంటికి రాగానే నేను రోజు జనరల్‌గా నేను 10, 10:30కి 10కి పడుకుంటా మాక్సిమం. ఆయన పాట ఇచ్చిన రోజు ఖచ్చితంగా 12 వరకు నేను ఫోన్ ఆన్‌లో పెడతాను. ఎందుకంటే కరెక్ట్‌గా 11కి ఫోన్ వస్తుంది. ఆయన ఫోన్ ఎత్తిన తర్వాత హలో అని కూడా ఉండదు. పెన్ ఉందా అనేవారు. దగ్గరలో కాగితం ఉందా అంటే నేను పరుగులు. మా ఇంట్లో ఎప్పుడు ఇంతమంది రచయితలు ఉన్నా కూడా పని చేసే పెన్ ఒకటి, వెంటనే కాగితాలు దొరకదు. అందరూ ఎప్పుడు వాడేస్తారు. సో సాధారణంగా శాస్త్రి గారు రాసినప్పుడల్లా ఇప్పుడు చాకలి పద్దు వెనకాలో గబగబా ఆయన చెప్తే రాసేవాడిని. తర్వాత దాన్ని ఫెయిర్ కాపీ చేసుకునేవాడిని. చాలా వరకు ఒక 70-80% పాటలు అలా చెప్పినవి. బహుశా ఎవరికి జరగదేమో, ఎందుకంటే శాస్త్రి గారు రాసి రాసి తర్వాత నేను ఆయన డిమాండ్ చేసి నేను ఆయన దస్తూరితో తీసుకున్న ఉన్నాయి. వేరేగా ఆయన మీరు అది ఇస్తే నేను వచ్చి నా దగ్గర కావాలంటే రికార్డుకి అంటే ఆయన పాపం ఆయన అద్భుతమైన ఒక అందమైన లెటర్ ప్యాడ్ ఉంటుంది శాస్త్రి గారిది. రూరల్ లెటర్ ప్యాడ్. దాని మీద ఆయన రాసి ఇచ్చి నాకు తర్వాత ఇస్తే నేను దాచిపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. లైబ్రరీలో ఉంది. ఎగ్జాక్ట్లీ అలాంటివి. ఆయన నేను తర్వాత ఆయన రిక్వెస్ట్ చేసి ఏమండి నేను ఎక్కడో రాసేసాను సార్ అది. ఆ తర్వాత నేను మంచిగా ఈ తెలుగు టైపులు అప్పుడు ఇంకా రాలేదు. ఆయన తర్వాత నేను ఫెయిర్ కాపీ చేసుకుని ఆయన చేత రాయించుకుని తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఆడించేస్తాం అలా ఫోన్లో చెప్పారు. హల్లో ఉంటే పిలిచి అలా ఫోన్లో చెప్పారు. వచ్చేస్తున్నా కూడా అలా ఫోన్లో చెప్పారు. మొన్న ఆ మెరుపేమిటో మొత్తం ఫోన్లోనే చెప్పారు. సో అబౌట్ 60-70% ఆయన పాటలు అలా నాకు అర్ధరాత్రులు ఒకప్పుడు ఆయన మొదలెడితే 11 నుంచి 12:30 1 గంట వరకు చర్చ. ఏమిటి ఇలా రాయచ్చా అలా రాయచ్చే కాదు, ఎంత బాగుందో కదా అనే చర్చే 1:30 అయిపోయింది. నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం. దాని మీద మేము 1:30 మాట్లాడుకున్నాం. ఎందుకు రాశాను అది ఎంత గొప్ప మాట. అసలు ప్రేమ గురించి అంత గొప్ప నిర్వచనం నాకు తెలిసి ఇంకెవరు ప్రపంచంలోనే చేయలేదు. అంతే ఒక్క లైన్ నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే.